భారత క్రికెట్లో సంచలన ఘటనలు, ఉత్కంఠభరితమైన నిర్ణయాలు. బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా లేదా? బీసీసీఐ తీసుకోబోయే కీలక నిర్ణయం ఏమిటి? టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్పై గంభీర్ చేసిన ప్రయోగం మైండ్లెస్ అంటూ మాజీ క్రికెటర్ ఆగ్రహం ఎందుకు వ్యక్తం చేశాడు? అక్షర్ కంటే రాహుల్ వెనకకు ఎందుకు? రోహిత్ శర్మ సెన్సేషనల్ సెంచరీ ఫామ్తో వచ్చాడు. మరి కోహ్లీ పరిస్థితి ఏంటి? ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా చేసిన హిట్ మ్యాన్ మెరుపు ఇన్నింగ్స్ గురించి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో భారత బ్యాటింగ్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ కంటే ముందు అక్షర్ పటేల్ పంపించడంపై మైండ్లెస్ ప్రయోగం అంటూ మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ విరుచుకుపడ్డాడు. టీమిండియా కోచ్ గంభీర్ మైండ్లెస్ అనే అర్థం వచ్చేలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్కు కష్టమైన పిచ్పై కూడా ఇలాగే ప్రయోగం చేసి దమ్ముందా అని ప్రశ్నించాడు. ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలోనూ భారత 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ భారత బ్యాటింగ్ ఆర్డర్లో రాహుల్ కంటే ముందుగా అక్షర్ 5వ స్థానంలో ఆడాడు. రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చాడు. దీంతో రాహుల్ను డిమోట్ చేస్తున్నారంటూ ఇప్పటికే ఫ్యాన్స్ నుంచి టీం మేనేజ్మెంట్పై విమర్శలు వస్తున్నాయి. గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ దొడ్డ గణేష్ ప్రశ్నించాడు. మళ్ళీ కేఎల్ రాహుల్ కంటే ముందు అక్షర్ బ్యాటింగ్కి వెళ్ళాడు. నాకు మాటలు రావడం లేదు. రాహుల్ లాంటి జెన్యూన్ బ్యాటర్ను 6వ స్థానంలో నెట్టడంపై ఏమైనా అర్థం ఉందా? జట్టు 3 వికెట్ల నష్టానికి 5 పరుగులతో ఉన్నప్పుడు కష్టమైన పిచ్పై ఇలాగే అక్షర్ను పంపే ధైర్యం ఉందా? అది లేకపోతే ఈ ప్రయోగంలో అర్థం లేదు. ఇది మైండ్లెస్ అని ఎక్స్లో గణేష్ పోస్ట్ పెట్టాడు. ఇది ఇలా ఉండగా 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన ఈ 2 మ్యాచ్ల్లోనూ అక్షర్ రాణించాడు. వరుసగా 52, 41 పరుగులు చేశాడు. మరోవైపు రాహుల్ మాత్రం 6వ స్థానంలో విఫలమయ్యాడు. ఈ 2 మ్యాచ్ల్లోనూ అతను వరుసగా 2, 10 పరుగులే చేశాడు. గతంలో 2 సార్లు మాత్రమే వన్డేల్లో అతను 6వ స్థానంలో ఆడాడు. అప్పుడు ఫెయిల్ అయ్యాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇద్దరు 2 మెయిన్ ఫిల్లర్స్గా మారారు. వీళ్లను అభిమానులు ముద్దుగా రోకో అని పిలుచుకుంటారు. ఈ టాప్ ప్లేయర్ ఇద్దరు రాణిస్తే టీమిండియాకు అసలు తిరిగే ఉండదు. గతంలో చాలా మ్యాచ్ల్లో రోకో బ్యాటింగ్లో అదరగొట్టి జట్టును గెలిపించారు. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవుతున్న నేపథ్యంలో వీరిద్దరూ ఫామ్ అందుకోవడం కీలకం. రోకోలో ఒకరైన రోహిత్ తాజాగా ఇంగ్లాండ్తో 2వ వన్డేలో శతకంతో సత్తా చాటాడు. దాదాపు 16 నెలల తర్వాత వన్డే సెంచరీతో ఫామ్లోకి వచ్చాడు. ఒకప్పటిలా చెలరేగా ఆడాడు. 7 సిక్సర్లు కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. హిట్ మ్యాన్ సెంచరీతో భారత జట్టుకు సగం ప్రాబ్లం సాల్వ్ అయింది. రోహిత్ సెంచరీతో సత్తా చాటడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కేవలం కోహ్లీపైనే ఉంది. ఈ సీనియర్ బ్యాటర్ కూడా రోహిత్ల ఫామ్లోకి రావాలంటూ అందరూ ఆశిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరగా భారత్ ఇంగ్లాండ్తో 3వ వన్డే ఆడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ తిరిగి పరుగులు బాట పడితే భారత జట్టుకు ఇక ఎలాంటి సమస్య ఉండదు. కోహ్లీ వన్డేలో చివరగా 2023 నవంబర్ 15న వాంఖేడ్లో న్యూజిలాండ్పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆసీస్పై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఆడిన 4 వన్డేల్లో కలిపి 63 పరుగులే చేశాడు. ఇంగ్లాండ్తో తొలి వన్డేకు మోకాలు వాపుతో దూరమైన కోహ్లీ 2వ వన్డేలో 5 పరుగులకు మాత్రమే అవుట్ అయ్యాడు. బుధవారం ఇంగ్లాండ్తో జరిగే 3వ వన్డేలో కోహ్లీ రాణించాలని టీం మరియు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రోహిత్ శర్మ అభిమానులకు టైం వచ్చింది. కాలర్ ఎగరేస్తూ గర్వంగా తిరిగే రోజు మళ్ళీ వచ్చింది. కటక్లో ఆదివారం ఇంగ్లాండ్తో 2వ వన్డేలో హిట్ మ్యాన్ ఫెంటాస్టిక్ సెంచరీతో అతని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అతని సెంచరీ కంటే కూడా ఇంగ్లాండ్ బౌలర్లపై ఫుల్ డామినేషన్స్తో రోహిత్ ఒకప్పట్లా చెలరేగా ఆడడం మరింత కెక్కినిస్తుంది. ఇంగ్లాండ్తో 2వ వన్డేలో రోహిత్ బ్యాటింగ్ ఇండియన్ ఫ్యాన్స్ను ఫుల్ ఎంటర్టైన్ చేసింది. క్రీజులో అడుగుపెట్టింది మొదలు హిట్ మ్యాన్ బ్యాట్ బౌలర్ల పాలిట శాపంగా మారింది. బ్యాక్ ఫుట్పై బలంగా నిలబడి ఫుల్ షాట్లు, ఫ్రంట్ ఫుట్ను సమర్థంగా వాడుతూ లెఫ్ట్ షాట్లు, ఇలా బంతిని స్టాండ్లో పంపేయడమే లక్ష్యంగా రోహిత్ సాగాడు. ఇన్నింగ్స్లో ఏకంగా 7 సిక్సర్లు బాదాడు. మరో 12 ఫోర్లు కూడా కొట్టాడు. 2024లో ఇండియాకు T20 ప్రపంచ కప్ అందించిన రోహిత్ ఆ తర్వాత గడ్డు పరిస్థితులు చూశాడు. టఫ్ సిట్యుయేషన్స్ను ఫేస్ చేశాడు. బ్యాటర్గా, కెప్టెన్గా విఫలమయ్యాడు. ముఖ్యంగా టెస్టులో తేలిపోయాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ కాగా ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో ఘోర పరాభవం కలిసి రోహిత్ రిటైర్మెంట్పై డిమాండ్లు ఎక్కువయ్యాయి. 37 ఏళ్ల రోహిత్ ఇక ఆటకు గుడ్ బై చెప్పేస్తే మంచిదనే డిమాండ్లు వచ్చాయి. కెప్టెన్ ఇలా ఆడితే ఎలా అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆవేదనలు మునిగిపోయారు. బాధతో తలవంచుకున్నారు. కానీ ఇంగ్లాండ్తో 2వ వన్డేలో రోహిత్ తన ఇన్నింగ్స్తో మళ్ళీ ఫ్యాన్స్ను కాలర్ ఎగరేసుకునేలా చేశాడు. ఇది ఇలా ఉండగా ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా లేదా అనే ఉత్కంఠకు మంగళవారం తెరపడనుంది. ఫిబ్రవరి 11న బుమ్రాపై బీసీసీఐ ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది.
ఈ ట్రోఫీలో పాల్గొనే జట్లు ఆటగాళ్లను మార్చుకునేందుకు ఈ నెల 11 లాస్ట్ డేట్. అందుకే ఈరోజే బుమ్రా విషయంలో ఏదో ఒకటి తేల్చేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇప్పటికే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన భారత జట్టులో బుమ్రా ఎంపిక చేశారు. కానీ వెన్నుముక గాయం నుంచి అతను ఇంకా కోలుకోకపోవడంతో ఇంగ్లాండ్తో తొలి 2 వన్డేలకు దూరం అవుతున్నట్లు ప్రకటించారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇంగ్లాండ్తో బుధవారం జరిగే 3వ వన్డేలోనూ బుమ్రా ఆడడం అసాధ్యమే అని తెలుస్తుంది. బుమ్రా వెన్నుముక గాయాన్ని అంచనా వేసేందుకు ఇటీవల స్కాన్లు తీశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈ స్కాన్లు నిర్వహించారు. వీటి రిపోర్ట్లు బీసీసీఐ మెడికల్ స్టాఫ్ పరీక్షిస్తుంది. బీసీసీఐ సెలెక్టర్లు టీమ్ మేనేజ్మెంట్తో ఆ మెడికల్ స్టాఫ్ కోఆర్డినేట్ చేస్తుంది. ఆ రిపోర్టులను బట్టి బుమ్రాపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. జనవరిలో ఆస్ట్రేలియాతో చివరి టెస్టులో వెన్నుముక నొప్పుతో బుమ్రా మైదానం వీడిన సంగతి తెలిసిందే. ఒకవేళ బుమ్రా కోలుకోకపోతే అతని స్థానంలో హర్షిత్ రాణాను తీసుకునే అవకాశం ఉంది. టోర్నీలో తర్వాత మ్యాచ్లకు బుమ్రా అందుబాటులోకి వచ్చే సూచనలు ఉంటే 15 మందితో జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠ కొదివే లేదు. బుమ్రా ఖాయంపై బీసీసీఐ తుది నిర్ణయం ఎలా ఉండబోతుంది? గంభీర్ ప్రయోగం టీంకు బెనిఫిట్ అవుతుందా? రోహిత్ శర్మ ఫామ్ అందుకుంటున్నాడా? మరి కోహ్లీ పరిస్థితి ఏంటి? ఈ సీజన్లో టీమిండియా అభిమానులను ఎలా అలరించబోతుంది? అన్నింటికీ సమాధానం తెలియాలంటే మున్ముందు క్రికెట్ అప్డేట్స్ను ఫాలో అవ్వాల్సిందే. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణలు అలాగే క్రికెట్ హైలైట్స్ కోసం మన కోస్టల్ స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.